Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called explaining the designing of home page and web designing principles. సో ఒక హోమ్ పేజ్ ని ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం వెబ్సైట్ లో అండ్ అదే విధంగా వెబ్ డిజైనింగ్ తరపు ప్రిన్సిపల్స్ ఏంటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక వన్ ఆఫ్ ద షార్ట్ క్వశ్చన్ అండి, చాలా మోస్ట్ టైమ్స్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ ని మనం డిజైన్ చేయాలి అంటే ఒకే ఒక ఫీచర్ ని ఫస్ట్ మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. ఏంటి అంటే ఆ హోమ్ పేజ్ లో ఎవ్రీ కంటెంట్ షుడ్ బి దేర్. అంటే మనం ఆ వెబ్సైట్ లో ఉండే అన్ని కంటెంట్స్ హోమ్ పేజ్ లో ఫస్ట్ పేజ్ లో మనకు కనిపించాలి. బికాస్ మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ మనకు వెబ్ పేజ్ లో ఏది కనిపిస్తుందో యూజర్ అనేవాడు అందులో అవే ఉన్నాయని ఫీల్ అవుతాడు. సో మాక్సిమం యూజర్ కి ఈజీగా కనిపించాలి, అట్రాక్టివ్ గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం అందులో అన్ని కంటెంట్స్ ని డిస్ప్లే చేసేయగలిగే పాసిబిలిటీస్ ని మనం అక్కడ ఇవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ అస్ హోమ్ పేజ్ అనేది, విచ్ ఈస్ వెరీ కీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ డిజైనింగ్ ఏ వెబ్సైట్. వెబ్సైట్స్ వెబ్ పేజ్ లో హోమ్ పేజ్ డిజైనింగ్ అనేది అందుకు అంత ఇంపార్టెంట్. వాటిలో ఏవే ఉండాలి అన్న విషయాలన్నీ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ హోమ్ పేజ్ చూసుకున్నట్టయితే, హోమ్ పేజ్ తాలూకా స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడర్ సెక్షన్ అనేది ఉండాలి. హెడర్ సెక్షన్ లో ఎక్కడ ఉంటుంది? టాప్ ఆఫ్ ద పేజ్ లో ఉంటుంది. అన్నిటికన్నా పైన టాప్ ఆఫ్ ద పేజ్ లో విచ్ కంటెంట్స్ లోగో, వెబ్సైట్ నేమ్ అండ్ నావిగేషన్ మెనూ ఉండాలి. అంటే 3 బార్ అంటాం కదా, 3 డాట్స్ బార్ అది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత హెల్ప్స్ ఇన్ బ్రాండ్ ఐడెంటిఫికేషన్. సో హెడర్ సెక్షన్ దేనికట? ఏ బ్రాండ్, అది అసలు ఏ వెబ్సైట్ అయినా ఐడెంటిఫై చేయడానికి మనకి హెడర్ సెక్షన్ పనికొస్తుంది. నెక్స్ట్ వన్ ఇది నావిగేషన్ బార్. నావిగేషన్ అంటే అర్థం ఏంటంటే మూవ్ అవ్వడం, ఒక కంటెంట్ నుంచి ఇంకో కంటెంట్ మూవ్ అవ్వడం. ఫర్ సపోజ్ ఏదో ఒక యాప్ లో షాపింగ్, ఇమేజెస్, కార్ట్ ఇలాగనే తీసుకున్నారు అనుకోండి. అంటే నెక్స్ట్ మీ షాపింగ్ అనే కార్ట్ కి మూవ్ అవ్వండి, ఇమేజెస్ అనే దానికి మూవ్ అవ్వండి అని చెప్పి చెప్పడానికి పైన కనిపించే బారే నావిగేషన్ బార్ అన్నమాట. లైక్ హోమ్, ప్రొడక్ట్స్, అబౌట్, కాంటాక్ట్ ఇవన్నిటిని నావిగేషన్ బార్ అని తెలుస్తుంది. బ్యానర్ ఆర్ హీరో సెక్షన్. సో బ్యానర్ సెక్షన్ లో ఏముంటాయంటే ప్రమోషనల్ కంటెంట్. ఎగ్జాంపుల్ మీరు జియో మార్ట్ ఓపెన్ చేస్తే ఆర్ ఏదైనా షాపింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎక్స్క్లూజివ్ డీల్స్ ఫర్ దిస్ వీక్ ఓన్లీ అని చెప్పి పైన పాప్ అవుతాయి. సో మనం దేనైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం అటువంటి సెక్షన్ ని హీరో కంటెంట్ ఆర్ బ్యానర్ కంటెంట్ అని చెప్పి చెప్తారు. సో చూడగానే యూజర్ అనేవాడు అట్రాక్ట్ అవుతాడు. ఓకే, ఈరోజు ఏవో ఆఫర్స్ ఉన్నాయమ్మా, ఈరోజు మనం తీసుకోవాలి అనేటటువంటి ఒక అటెన్షన్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో యూజర్ తరఫు అటెన్షన్ ఈజీగా గ్రాప్ చేయడానికి ఆ హీరో సెక్షన్స్ ని, హైలైట్ పాయింట్స్ ని పెడతారు. నెక్స్ట్ వన్ కంటెంట్ సెక్షన్. సో ఇక్కడ రియల్ కంటెంట్ ఉంటుంది. మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రోడక్ట్ గురించి కానీ, సర్వీస్ గురించి కానీ, టెక్స్ట్లు, ఇమేజ్ స్లైడర్స్, వీడియోస్ అన్ని కంటెంట్ సెక్షన్స్ లో మనం పెడతాం. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ సెక్షన్. సో కాల్ టు యాక్షన్ అంటే ఫర్ సపోజ్ ఆ ప్రొడక్ట్ ని యూజర్ కొందాం అనుకుంటే యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ చూడగానే. సో యాడ్ టు కార్ట్ అని కనిపించాలి మనం యాడ్ క్లిక్ చేయగానే. సో యాక్షన్ వెంటనే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ రావాలి. సో ఇలాగా కాల్ టు యాక్షన్, క్లిక్ చేయగానే యాక్షన్ జరిగిపోవాలి. దట్ టైప్ ఆఫ్ సెక్షన్ ఇస్ కాల్డ్ అస్ కాల్ టు యాక్షన్. అండ్ ఫైనల్ సెక్షన్ ఇస్ కాల్డ్ ఫోటర్ సెక్షన్. అన్నిటికన్నా బిలోలో ఉండే సెక్షన్ ఇది. సో ఇది ఏం చేస్తుంది అంటే అన్నిటికన్నా బాటమ్ ఆఫ్ ద పేజ్ లో కనిపిస్తుంది, పేజ్ కలిసి చివరిలో కనిపిస్తుంది. ఆ పేజ్ చివరిలో ఉండి ఆ వెబ్ పేజ్ ఎవరు డెవలప్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, టైం ఏంటి, డేట్ ఏంటి, ఎంతమంది విజిటర్ కౌంట్, ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా విజిట్ చేసేది లొకేటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్. లైక్ దీనికి ఏమైనా సోషల్ మీడియా కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా అన్ని మనకు కనిపించేవన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పేజ్ అనమాట. సో దాని తర్వాత స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందమ్మా, ఒకసారి చూడండి. ఇక్కడ లోగో ఉండాలి, నెక్స్ట్ ఇక్కడేమో సెర్చ్ బార్ ఉండాలి, ప్రైమరీ లొకేషన్, క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలి, ఇవన్నీ మెయిన్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ స్కాన్ కాలము, రైట్ స్కాన్ కాలము, అండ్ ఇది క్లిక్ చేయగానే సమ్ డిస్ప్లే ఆఫ్ కంటెంట్స్ ఎలా ఉంటాయి, కిందేమో కాపీ రేట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది బేసికల్ గా మీరు రియల్ వెబ్సైట్ చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో అందుకని ఇందాక లాస్ట్ టైం అమెజాన్ ఓపెన్ చేసి చూపించాను, ఈసారి ఇంకొక వెబ్సైట్ ఏదైనా మనం యూజ్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ కింద మనం ఫ్లిప్కార్ట్ తీసుకుందాం అనుకోండి, లేదంటే జియో మార్ట్ తీసుకుందాం, ఏదో ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ కి మీకు చూపించడానికి. సో జియో మార్ట్ ఇండియాస్ ఆన్లైన్ షాపింగ్ డెస్టినేషన్ అనేది ఓపెన్ అయింది ఎగ్జాంపుల్ కి. సో దీన్ని నేను చూపిస్తాను, ఇప్పుడు చూడండి. సో జియో మార్ట్ అనేది ఇక్కడ లోడ్ అయిందమ్మా ఎగ్జాంపుల్ కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటర్ ద పిన్ కోడ్ అన్నది. సో
ఐఎమ్ ఎంటరింగ్ అవర్ పిన్ కోడ్. అప్పుడు ఇది ఇంటర్ఫేస్. ఇప్పుడు నాకు జనరేట్ అయింది నా ఇంటర్ఫేస్ అని చెప్పి నేను చెప్తాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇలాగా మీకోసం జూమ్ అవుట్ చేశాను. దీన్ని జూమ్ అవుట్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి: క్విక్ డెలివరీ, ఈ విధంగా క్విక్ ఫ్యాషన్స్. సో నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ కంటెంట్ ఈజ్ లోగో కంటెంట్. ఇది జియో మార్ట్, అంటే ఇది జియో మార్ట్ తర్వాత వెబ్సైట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే సెర్చ్ బార్, ఇక్కడ సెర్చ్ ఏదైనా సెర్చ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎక్కడికి డెలివరీ చేయాలి, క్విక్ డెలివరీ. సో నెక్స్ట్ హీరో సెక్షన్. హీరో సెక్షన్ లో ఏముంటాయి, క్విక్ గా ఎవరో చూడగానే అట్రాక్ట్ అయ్యేది. సో ఇలా చూడగానే మనం ఏమనుకుంటాం, మా ఫిట్ వేర్ 130 రూపీస్ దొరికేస్తుందా, సో ఒకటి చూద్దాం ఉండే ఆఫర్ అని దీన్ని క్లిక్ చేస్తాం. సో ఇటువంటి సెక్షన్ ని హీరో సెక్షన్ అంటాం. దాని తర్వాత ఏంటి, మెన్స్ టీ షర్ట్స్ అని చెప్పి పక్క పక్కన ఇచ్చాడు. నెక్స్ట్ దాని తర్వాత టీ షర్ట్స్ అట్ 99, ఇవన్నీ కూడా. దాని తర్వాత లాస్ట్ లో మనకి మెయిన్ కంటెంట్ అనేది ఇంకా కిందకు ఉంటుంది అనమాట. ఇవన్నీ మెయిన్ కంటెంట్స్. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు నేను హోమ్ కి వెళ్ళాలి, షెడ్యూల్ లోకి వెళ్ళాను. చూసారా హీరో సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది పైన. దీన్ని నావిగేషన్ బార్ అంటారు. లైక్ ఫర్ సపోజ్ నేను ఎవ్రీథింగ్ స్టోర్ కావాలా, నాకేమో కూపన్స్ కావాలా, ఫ్యాషన్ లో సెర్చ్ చేస్తానా, హోమ్ లైఫ్ స్టైల్. ఫర్ సపోజ్ నేను స్మార్ట్ ఫోన్ గురించి సెర్చ్ చేస్తాను అనుకోండి. ఇదంతా స్లైడర్ ఇలా ఉంటది. ఎగ్జాంపుల్ నాకు స్మార్ట్ ఫోన్స్ కావాలి, స్మార్ట్ ఫోన్స్ మీద క్లిక్ చేస్తాను. సో స్మార్ట్ ఫోన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అది ఇప్పుడు నేను క్లిక్ చేయగానే స్మార్ట్ ఫోన్ సెక్షన్ లోకి వచ్చాను. దిస్ ఈస్ కాల్ నావిగేషన్. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి వెళ్ళడం ఇస్ కాల్ నావిగేషన్. సో ఈ నావిగేషన్ బార్ లో ఇవన్నీ కనిపిస్తాయి. లాస్ట్ లో కింద మనకి ఫోల్డర్ సెక్షన్ కనిపిస్తుంది. ఫోల్డర్ సెక్షన్ అనేది అన్నిటికన్నా మనకి కింద కనిపిస్తుంది. అది ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్న విషయాలు డిస్ప్లే చేస్తాయి. అండ్ క్లిక్ టు యాక్షన్ సెక్షన్ అని చెప్పాను. ఫర్ సపోజ్ నేను ఏదో ఒక ఫోన్ ని ఎగ్జాంపుల్ కి క్లిక్ చేస్తున్నాను. ఈ ఫోన్ క్లిక్ చేస్తాను, OnePlus Nord 5 అని ఏదో ఫోన్ ఎగ్జాంపుల్ కి నేను ఇలా ఓపెన్ చేశాను. దీన్ని నేను బై చేయాలి అంటే నేను యాడ్ టు కార్ట్ డిస్క్రిప్షన్ అంతా చదివాను అనుకోండి. ఎగ్జాంపుల్ కి నాకు ఈ ఫోన్ బాగా నచ్చింది, నేను దీన్ని ఆర్డర్ పెట్టేయాలని అనుకుంటున్నాను. సో దీన్ని ఆర్డర్ పెట్టేయాలనుకుంటున్నప్పుడు ఓకే అన్అవైలబుల్, నా లొకేషన్ అన్అవైలబుల్ అనమాట. ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఎలక్ట్రానిక్ తీసుకొని మీకు చూపిస్తాను. ఏదో ఓపో అని ఏదో కనిపిస్తుంది నాకు, ఇదేదో ఫోన్. దీన్ని బై నౌ ఆర్ యాడ్ టు కార్ట్ ఉంటాను. సో క్లిక్ టు యాక్షన్ సెక్షన్ ఏం చేస్తుందంటే, నేను ఫస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కార్ట్ లో, ఆర్ బై నో చేద్దాం అనుకుంటున్నాను. బై నో క్లిక్ చేశాను. నేను బై నో క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. చూసారు, నేను క్లిక్ చేసిన వెంటనే యాక్షన్ లో వెళ్ళిపోతుంది. మీరు అకౌంట్ లాగిన్ అవ్వండి, పేమెంట్ చేయండి. నేను అకౌంట్ లాగిన్ అవ్వలేదు కాబట్టి నా మొబైల్ నెంబర్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇలాగ రెస్పాన్సివ్ గా డిజైన్స్ అన్ని కనిపిస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ రియల్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ విధంగా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం చేసే డిజైన్ సింపుల్ గా ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. అంటే సేమ్ కలర్స్. ఇప్పుడు నేను ఇందాక జియోమార్ట్ అప్లికేషన్ యూజ్ చేశాను. మొదటి దాంట్లో ఆ పై ఉన్న బార్ కి బ్లూ అండ్ వైట్ కలర్ కాకుండా ఇంకేదో కలర్ ఉందనుకోండి, రెండో దానికి ఇంకో కలర్ మ్యాచ్ లేకపోతే డి వెబ్సైటా కాదా అనే డౌట్ మనకు వస్తుంది. అలా ఉండకూడదు. అన్ని పేజెస్ కి సేమ్ హోమోజెనిటీ, కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, యూజర్ ఈజీగా యాక్సెస్ చేయగలగాలి. రెస్పాన్సివ్ డిజైన్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రెస్పాన్సివ్నెస్ వాటికి ఉండాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ సైజ్కి మారడం అలా చేయాలి. ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి. అండ్ ఈజీ నావిగేషన్, ఒకటి క్లిక్ చేస్తే ఈజీగా ఓపెన్ అవ్వాలి. విజువల్ ఎపిఎల్, చూడడానికి మంచి ఫాంట్, అందరికి అర్థమయ్యే ఫాంట్, ఇమేజెస్. కర్సివ్ ఫాంట్ లేదు, కొంతమందికి అర్థం అవ్వు, చిరాగ్గా కనిపిస్తాయి. సో అందుకని ఈజీగా కనిపించే ఫాంట్స్ అయితే మనకు కనిపించాలి. యాక్సెసిబిలిటీ, అందరూ వాడగలగాలి. సో గుడ్ హోమ్ పేజ్ డిజైన్, సో అన్ని అందులో కనిపించాలి. ఎందుకంటే ఇట్స్ క్రియేట్స్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఆ హోమ్ పేజ్ చూస్తేనే ఓకే ఇదేదో బాగుంది వెబ్సైట్, చూడడానికి అట్రాక్టివ్ కనిపిస్తుందని అట్రాక్ట్ అయితేనే యూజర్ అయిన వాడు లోపలికి ఇన్ అవుతాడు. సో దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.